హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం చదవాల్సిన టాపిక్స్ చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఈరోజు మనం చదవాల్సిన టార్గెట్స్ వచ్చేసి పాలిటీలో 73, 74కు సంబంధించిన సవరణ చట్టాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అంటే మనకి పంచాయతీలు, మున్సిపాలిటీల గురించి ఈరోజు టోటల్ కంప్లీట్ చేసుకుందాం. మనకి ఎకానమీ టోటల్ కంప్లీట్ అయిపోయింది, తెలంగాణ మూమెంట్ టోటల్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ మనం తెలంగాణ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో రీజనింగ్లో వచ్చేసి రీజనింగ్ 2 టాపిక్స్ కంప్లీట్ చేద్దాం ఈరోజు, క్యాలెండర్స్ అండ్ క్లాక్స్. అండ్ 73, 74 రాజ్యాంగ సవరణలు. నెక్స్ట్ మనకి తెలంగాణ హిస్టరీ చూద్దాం. ఈ రోజు నుండి తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేద్దాం. మనకి పేపర్ 2లో హిస్టరీ, పాలిటిక్స్, సొసైటీ ఉండడం జరుగుతుంది కదా. ఈచ్ టాపిక్ 50-50 మార్క్స్. ఈ 50లో మనకి తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఉండడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ ఇక్కడ మనకి 3 టాపిక్స్ ఉండడం జరుగుతుంది, తెలంగాణ హిస్టరీ 2 టాపిక్స్. సో మనకి తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ హిస్టరీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేద్దాం. తెలంగాణ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేస్తే తెలంగాణ కల్చర్, తెలంగాణకి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ చదివితే మనకి జిఎస్లో కవర్ అవుతుంది, ఈ పేపర్లో కవర్ అవుతుంది అని ఫస్ట్ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇందులో వచ్చేసి మనం అసఫ్ జాహీద్ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎవ్రీ టైం శాతవాహనులు, ఇష్వాకుల నుండి స్టార్ట్ చేసి మధ్యలో లాస్ట్కి వచ్చేసరికి పూర్తి కాన్సన్ట్రేషన్ ఎప్పుడు చేయలేకపోయాను నేను. సో అసఫ్ జాహీద్ దగ్గర స్టార్ట్ చేస్తే ఇక్కడ రాజుల గురించి, తర్వాత సాలార్జంగ్ సంస్కరణల గురించి, ఆ టైంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి, తర్వాత దేశ్ముఖ్లు, దొరలు, వెట్టి చాకిరి, బఘేలా, మహిళలు, ఆ టైంలో ఇంకా మనకి సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు రావడం జరుగుతుంది. ఇక్కడి వరకు టోటల్గా కంప్లీట్ చేసుకుందాం. ఇది 2 డేస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి 1 డేలో కంప్లీట్ అయ్యే టాపిక్ కాదు, టోటల్ చాలా డెప్త్ ఉంటుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన రైతుల తిరుగుబాట్లు ఉంటాయి, రైతుల సాయుధ రైతాంగ పోరాటం ఉంటుంది, పోలీస్ చర్య. టోటల్ ఇక్కడి వరకు మనం తెలంగాణ మూమెంట్లో వచ్చినాయి, కొంతవరకు ఇక్కడ కూడా మళ్ళీ మనకి రావడం జరుగుతుంది. కాబట్టి అసఫ్ జాహీ దగ్గర స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేసి ఇంకా ఈరోజు రేపు ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆఫ్టర్ మనకి ఇంకా శాతవాహనులు, ఇష్వాకులు, మేజర్గా మనకి శాతవాహనులు, ఇష్వాకులు ఎక్కువ ఇంపార్టెంట్, శాతవాహనుల దగ్గర రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కాకతీయులు, కుతుబ్ షాహీల దగ్గర ఇలా స్కోర్ ఎక్కువ ఎక్కడ వస్తుందో ఆ టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేద్దాం. సో అసఫ్ జాహీ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి అసఫ్ జాహీ టాపిక్ కంప్లీట్ చేద్దాం ఈరోజు. కాకపోతే లేదంటే నెక్స్ట్ డే కూడా ఇదే టాపిక్ కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు మన టార్గెట్ వచ్చేసి మనకి అసఫ్ జాహీ రాజవంశం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మనకి పాలిటీలో వచ్చేసి 73, 74 రాజ్యాంగ సవరణలు. రీజనింగ్లో వచ్చేసి మనకి క్యాలెండర్, క్లాక్స్. సో ఇక్కడ మనం 6 టాపిక్స్ టోటల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం ఈరోజు. ఈజీ టాపిక్సే, సో మ్యాక్సిమం ఇవి ఈజీ, ఆల్రెడీ మనకి ఐడియా ఉన్నవే కాబట్టి చేయగలం అనే నమ్మకంతో ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.